కాశ్మీర్ వాళ్ళకి స్వతంత్రం ఇచ్చేద్దాం, ఈశాన్యాన్ని కట్ చేసేసి ఇచ్చేద్దాము అంటూ ఏదైతే అతి తెలివితేటలతో ప్రచారాలు చేసే దరిద్రులలో ఒకడు ఉమర్ ఖాలిద్. వాడు ఆ భావజాలం అంటే యువతని రెచ్చగొట్టి దేశాన్ని ముక్కలు చేయాలని కుట్రలు పన్నుతున్నాడు అన్నటువంటి విషయం ప్రభుత్వ అభియోగమే కాదు, దాన్ని అంగీకరించినటువంటి న్యాయస్థానం వాడికి బెయిల్ కూడా ఇవ్వట్లేదు. మొన్న మధ్యన ఏదో పరీక్ష రాస్తుంటే బెయిల్ ఇచ్చింది. వాళ్ళ బాబు కూడా, వాళ్ళ నాన్న అనాలి, కాకపోతే వాళ్ళ బాబు అని ఎందుకు అనాల్సి వస్తుందంటే అంత దరిద్రంగా వాడు కూడా వ్యవహరిస్తున్నాడు కాబట్టి. వాళ్ళ భావజాలమే జిహాదీ భావజాలం కాబట్టి. తాజాగా ఈ సయ్యద్ కాసిం రసూల్ ఇలియాస్ అనేటటువంటి వాళ్ళ నాన్న, ఉమర్ ఖలీద్ వాళ్ళ నాన్న ఈ కాక్రోచ్ బొద్దింకల మీటింగ్కి అటెండ్ అయ్యాడు. దానికి జంతర్ మంతర్ల మద్దతు ప్రకటించాడు. వాస్తవంగా ఇతను సిమి ఏదైతే ఇస్లామిక్ రాడికల్ మూవ్మెంట్ కీలకమైనటువంటి వ్యవస్థ ఉందో ఆ సిమి ఫౌండర్లలో ఒకడు, నేషనల్ ప్రెసిడెంట్గా కూడా పనిచేసినటువంటి వాడు. అందుకని వాళ్ళ కొడుకు కూడా అదే ఆలోచనలు వచ్చినాయి. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ని ఇప్పుడు దీంట్లో వీళ్ళు కూడా కలిశారు. ఈవెన్ ముంబై ఢిల్లీ బ్లాస్ట్లో సిమి కూడా కీలక పాత్రధారులు అరెస్టులు చేసినటువంటి సందర్భం. ఆ సంస్థని ఒకప్పుడు నడిపినటువంటి వాడు ఇప్పుడు వచ్చి ఇక్కడ మద్దతు ఇస్తున్నారు. క్రమంగా దేశ వ్యతిరేక శక్తుల మద్దతుతో కాక్రోచ్ జనతా పార్టీ ముందుకెళ్తోంది.